బైబుల్ అనే పదము గ్రీకు భాషలో బిబ్లియోస్ అని అంటారు. బిబ్లియోస్ అనగా అనేక పుస్తకముల సముదాయము. అయితే మనకు బైబుల్ అన్న పదం ఎక్కడొచ్చిందో, అది ఎక్కడ నుండి వచ్చిందో చాలామందికి తెలీదు. ప్రియులారా, బైబిల్ రెండు భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ప్రియులారా, మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమలను గుర్చి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు గమనించుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో రాయబడ్డ మాటను గమనించుదాం. అంతటా ఆ సైనికులు ఆయనను అధికార మందిరములోనికి తీసుకొని పోయి. ప్రియులారా, ఈ మాట గమనించండి. అంతటా ఆ సైనికులు ఆయనను అధికార మందిరములోనికి తీసుకొని పోయి. సైనికులు యేసు ప్రభువారిని అధికార మందిరములోనికి తీసుకొని వెళ్ళి ప్రభువారి యొక్క వస్త్రాలు తీసివేసి ఆయనకు ఊదా రంగు వస్త్రాలను తొడిగించి ఆయన తలపైన ముండ్ల కిరీటమును పెట్టి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట మోకాళ్ళు వంగి, యూదుల రాజా నీకు శుభము అని చెప్తూ ఆ ముళ్ళ కిరీటమును రెల్లు కర్రతో ఆయన తల మీద కొట్టగా, ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తమంతా కూడా ఆ అధికార మందిరములోను ఆ ప్రాంతమంతా కూడా యేసు ప్రభు రక్తం చిందించబడ్డది. యేసు ప్రభు రక్తం నీ కొరకు నా కొరకు ప్రభువారు చిత్రవదను ఆయన అనుభవించిన వాడుగా కనబడుతున్నారు. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు దేవుడు దాచి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించుదాం. ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయం 2వ వచనములో చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. అయితే ఇందులో దాచబడినటువంటి మాటలను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లోకంలో చాలామంది క్రైస్తవులు 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు వారు తిన్నారు అని అంటూ ఉంటారు. ప్రియులారా, 39 కొరడా దెబ్బలు అన్నటువంటి మాట క్రైస్తవులు పలకవచ్చా? మీరు బాగా గమనించండి. మరి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? మనమేమో 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు వారిని కొట్టారు అని నువ్వు అంటున్నావు, కానీ ధర్మశాస్త్రం ఏం మాట్లాడుతుంది? నువ్వు 39 అనవచ్చునా? జాగ్రత్తగా గమనిస్తే 39 కొరడా దెబ్బలు కరెక్టా? ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు అన్నది కరెక్టా? ఏది కరెక్టో నీకు తెలియాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ద్వితోపదేశ కాండము 25వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రభు వాక్యం. ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల న్యాయాధిపతి వానిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి. బాగా గమనించండి ఈ మాట. వాని నేరము కొలది వాని యొక్క దెబ్బలను లెక్కబెట్టి. ప్రియులారా, ఈ మాటలు మనము గమనించినప్పుడు న్యాయాధిపతి ఆ దోషికి శిక్ష పడుతున్నప్పుడు న్యాయాధిపతి ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు వారి జీవితంలో న్యాయాధిపతి ఉన్నాడు. అక్కడ అన్యాయపు తీర్పును ప్రభువారు పొందారు. మనందరి కొరకై ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. 39 కొరడా దెబ్బలు కరెక్టా? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కరెక్టా? పాస్టర్ గారు, ఏదైనా ఒక్కటే కదా అని మీరు అనవచ్చు. తప్పు. మనం ఎట్టి పరిస్థితుల్లో 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు అన్న పదాన్ని మనం ఉపయోగించకూడదు. అయితే ఇక్కడ రాస్తూ ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవి కాక దేవుడు మోషేకి అవి కాక 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఈ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రములు
ఏమని రాయబడ్డది అంటే, ఒక దోషి తన దోషమును బట్టి శిక్ష అనుభవించవలసి వస్తే ఆ మనుష్యుడిని నేల మీద పండుకొనబెట్టి అన్నాడు. యేసు ప్రభు వారిని పండబెట్టారంటారా? యేసు ప్రభు వారిని పండబెట్టి కొట్టారా? వంచి కొట్టారా? మరి న్యాయాధిపతి అక్కడ ఉన్నాడా? అతని దెబ్బలు లెక్కబెట్టాడా? అన్యాయపు తీర్పును ప్రభువారు పొందాడు, నీ కొరకు నా కొరకు. ప్రియులారా, జాగ్రత్త గమనించండి మాట. ఎవరి కొరకు ఈ యొక్క ప్రాణత్యాగం? నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తమై ఆయన బలి అయిన వాడిగా కనబడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ న్యాయాధిపతి అక్కడ ఆ దెబ్బలను లెక్కబెట్టింపవాలి. చదువుదాం ఆ మాట, గమనించండి ఏమంటాడు పరిశుద్ధ గ్రంథంలో. గమనించుదాం ఏమంటాడు. న్యాయాధిపతి వానిని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కబెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపబలను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బను కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో అంటాడు. అంటే 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకంటే మించి నువ్వు కొట్టింపకూడదు. దానికంటే మించి నువ్వు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో అన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రములో 40 కొరడా దెబ్బలని రాశాడు. కానీ నీవు నేనేమంటామంటే 39 కొరడా దెబ్బలు అంటున్నావు. అలా నీవు నేను మాట్లాడకూడదు. అయితే యూదుల యొక్క తెలివి, వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుంటుందో నీకు అర్థమవ్వాలి. 40 కంటే ఒక్కటి ఎక్కువగా కొడితే వాడు నీచుడుగా కనబడుతాడేమో అని వాళ్ళు ముందుగాని కొట్టేటప్పుడే, వారు కొరడా దెబ్బలు కొట్టేటప్పుడే ఒకటి తక్కువగా కొట్టేవాళ్ళు. 39 మాత్రమే కొట్టేవాళ్ళు. కొట్టవలసింది 40, కానీ యూదులు వాళ్ళు ఒక్కటి తక్కువ కొట్టేవాళ్ళు. అందుకనే మన వాళ్ళు ఏమంటారంటే 39 కొరడా దెబ్బలు అనేస్తున్నారు, కానీ వాస్తవంగా 40 అన్న పదాన్ని ఉపయోగించాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో మనం విందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వాక్యములో ఏమంటాడో. యూదుల చేత 5 మారులు అన్నాడు. పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. యూదుల చేత 5 మారులు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలను తింటిని అన్నాడు. 40ని హైలైట్ చేశాడు, ఒక్కటిని తగ్గించాడు. ఆయన 39 అనవచ్చు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఆయన 39 అనవచ్చు కదా. ఆయన అనలేదు. ధర్మశాస్త్రమునకు విరోధమైనటువంటి ఏ మాట కూడా పౌలు గారు ఎప్పుడూ పలకలేదు. దేవుని వాక్యానికి విరోధముగా నీవు నేను ఎందుకు అలా పలకడం? జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఆయనను పండుకొని పెట్టి కొట్టాలి, కానీ యేసు ప్రభు వారిని పండుకొని పెట్టి కొట్టలేదు. ఆయన పై వస్త్రాన్ని తీసివేసి 3 అడుగుల స్తంభానికి యేసు ప్రభు వారు 2 చేతులను గొలుసులతో బంధించి, 2 సైనికులు ఆ ప్రక్క ఒకడు ఈ ప్రక్క ఒకడు నిలబడి, వారు తమ బలము కొలిది యేసు ప్రభు వారి యొక్క శరీరం మీద కొరడాలు వేస్తూ ఉంటే, ఈ కొరడాకి చేప గాలముల వంటి కొక్కీలు ఉంటాయి. ఒంటె యొక్క ఎముకలతో చేసినటువంటి ఆ యొక్క ముళ్ళులను, ఆ యొక్క వాటిని ఆ కొరడాలకి వాళ్ళు అమర్చేవాళ్ళు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారిని
వారు పండుకోబెట్టి కొట్టిన వారు కాదు. అన్యాయపు తీర్పు ప్రభువారు అనుభవిస్తున్నారు. 129వ కీర్తన 3వ వచనములు అంటాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, చాళ్లను పొడుగుగా చేసిరి అన్నాడు. ఇది దావీదు చెప్పినటువంటి ప్రవచనం. ప్రియులారా, దున్నువారు నా వీపు మీద దున్నిరి, చాళ్లను పొడుగుగా చేసిరి అన్నాడు. వారు ఒక్కొక్క కొరడ దెబ్బ వాళ్ళు యేసు ప్రభు వారి మీద వేస్తూ ఉంటే ఆయనను వంచి వారు కట్టి ఉన్నారు కాబట్టి ఈ కొరడ వీపు మీద నుండి వచ్చి ఈ ప్రక్కలో గుచ్చుకున్న తర్వాత వాళ్ళు లాగుతూ ఉన్నప్పుడు ఆ కొరడతో పాటు చర్మం కూడా వచ్చేసింది. అది నాగటి చాళ్ళ వల్లి ఆయన శరీరాన్ని దున్నివేస్తుంది. మరొక ప్రక్క మరొక సైనికుడు ఇతను కొట్టిన తర్వాత ఈ ప్రక్కనున్న సైనికుడు తన బలము కొలిది అతను కూడా కొరడా వేసినప్పుడు ఈ డొక్కలలో నుండి పట్టుకున్నటువంటి ఈ గాలపు ముళ్ళులు ఆయన దేహాన్ని లాగుతూ ఉంటే చర్మం ఊడిపోతుంది. అయితే యేసు ప్రభు వారి దేహం పైన ఎక్స్ ఆకారములు కొరడాలు పడ్డాయి. ప్రియులారా, ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఇద్దరు కొట్టినప్పుడు ఎక్స్ ఆకారములు యేసు ప్రభు శరీరం మీద కొరడా దెబ్బలు పడ్డాయి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు ఎంత చిత్రవద అనుభవించాడు. ఆయన వంచి ఉన్నాడు కనుక అక్కడ ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువారు. అక్కడ ఒక ప్రవచనం ఉంది. వీళ్ళు కొడుతున్నటువంటి దెబ్బలకి ప్రవచనాన్ని ఒకటి దేవుడు ముందుగానే దావీదు చేత పలికించి ఉంచాడు. 22వ కీర్తనలో మనం గమనించుదాం ఏమంటాడు. 22వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఈ కొరడ దెబ్బలు ఎప్పుడైతే యేసు ప్రభు మీద పడుతూ ఉన్నాయో ఆ ప్రక్కలలో ఆ యొక్క చీలలు పట్టుకున్నప్పుడు అది చర్మంలో లాగివేస్తున్నప్పుడు ఒక ప్రవచనాన్ని అక్కడ దేవుడు పలికించాడు. చూసావా, ఈ పదాన్ని నువ్వు బాగా గమనించు. యేసు ప్రభు వారిని గురించి ప్రవచించబడిన ప్రవచనం, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను అన్నాడు. ఆయన రిప్స్ అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన రిప్స్ కనబడుతున్నాయి. ఎంత ఘోరమైనటువంటి మరణము, ఎంత ఘోరమైన శిక్ష ఈ లోకములో మనుషులందరి పాపం నిమిత్తమై ఆయన అనుభవించాడు. పాపం వలన వచ్చు జీతం మరణం అన్నాడు. నీకు రావలసినటువంటి శిక్ష ఆయన అనుభవించాడు. నీ పాపమును ఆయన కొట్టివేశాడు. ప్రియులారా, వాక్యం అంటుంది ఆయన చిత్రవద అనుభవించాడు. ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు 5480 గాయాలు ఉన్నాయని చెప్పారు భక్తులు. భక్తులు చెప్పిన మాట, యేసు ప్రభు అరికాలు నుండి నడినెత్తి వరకు 5480 గాయాలు ఉన్నాయి. ఒక చరిత్రకారుడు అంటాడు, యేసుక్రీస్తు వెనుక భాగాన 150 లోతైన గాయాలు ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ నువ్వు పొందవలసినటువంటి దెబ్బలు. నీ పాపము నిమిత్తమై యేసు ప్రభు వారు తను శిక్ష అనుభవించాడు. ప్రియులారా, మీరు గమనించండి. ఆ ప్రేతోర్యం అనే మందిరము లేక ప్రేతోర్యం అనే అధికార మందిరం చాలా ప్రాముఖ్యమైంది. నీ జీవితంలో ఈ ప్రేతోర్యం అనే అధికార మందిరాన్ని మర్చిపోవద్దు. ఇది యేసు ప్రభు యొక్క రక్తము చిందించబడినటువంటి స్థలం. ప్రియులారా, మీరు గమనిస్తే పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు యొక్క గడ్డపు వెంట్రుకల్ని యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనములు అంటాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనములు అంటాడు. పెద్ద ప్రవక్త అయిన యెషయా ప్రవక్త అంటున్న మాట మీరు గమనిస్తే అద్భుతకరమైనటువంటి ప్రవచనాలు ప్రభుని గురించి పలికారు. కొట్టువారికి, బాగా గమనించండి, కొట్టువారికి నా వీపుని అప్పగించాను అన్నాడు. యేసు ప్రభు వారి తన్ను తానుగానే అప్పగించుకున్నాడు. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడనో దాన్ని తీసుకున్న నేరుడు అన్నాడు. యేసు ప్రభు వారు తనకు తానుగానే తన ప్రాణాన్ని పెట్టాడు మన పాపముల నిమిత్తమై. ప్రియులారా, మీరు గమనించండి,
పొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగువేయి వారికి నా చెంపలు అప్పగించితిని అన్నాడు. ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అన్నాడు. ప్రియులారా, వెంట్రుకలు పెరికివేయి వారికి 108 సార్లు ఆయన గడ్డపు వెంట్రుకలు పెరికారని ఒక హిస్టోరియన్ చెప్తున్నాడు. ప్రియులారా, భక్తులు చెప్పినటువంటి మాట, మన నిమిత్తమై ఆయన ఎంత చిత్రవద అనుభవించాడో ఒక్కసారి ఆలోచించు. మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మనము చేసినటువంటి వాటి నిమిత్తమై ప్రభువారు చిత్రవద అనుభవించాడు. యేసు ప్రభు వారిని ఆయన కింద పడవేసి, రోమా సైనికులు బలిష్ఠులైనటువంటి వారు తమ బూటుకాళ్లతో, తమ పాదములతో బూటుకాళ్లతో ప్రభు యొక్క కడుపు మీద తంటే 180 బూటుకాళ్ళు యొక్క గుర్తులు ఆయన కడుపు మీద ఉన్నాయని చెప్పారు భక్తులు. ప్రియులారా, ఆయన నీ కొరకై ఎంత బాధ ఆయన అనుభవించాడు, ఎంత వేదన ఆయన అనుభవించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఎంత శ్రమలను అనుభవించాడు. నీకు కనీసం ఒక కన్నీటి బిందువు కూడా నీకు రాదు. నీ లోపల కొంతైనా బాధ కలగదు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆయన పొందిన శ్రమలను తలపోసుకుంటూ ఉన్నాం. కానీ నీ జీవితంలో ప్రభు నీ కొరకే ఏం చేశాడో నీకు కొంతైనా తెలియదు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. ఆ ముళ్ళు ఒక్కొక్కటి 5 అంగుళాల కంటే కొంచెం పెచ్చుగా ఉంటుందన్నారు. ఈ రోజుటికి కూడా యెరూషలేములో ఆ చెట్టు ఈ రోజుటికి కూడా సజీవ సాక్ష్యంగా ఉంది. ఒక్క ముళ్ళు కూడా దాన్ని వెంచలేము, ఒక్క ముళ్ళు కూడా దాన్ని ఎంచలేము అని సాక్ష్యం ఇచ్చారు. కావాలంటే మీరు చూడండి, మీకు తెలుస్తుంది. యెరూషలేము వెళ్ళిన వారినైనా అడగండి, వారు చెప్తారు. ప్రియులారా, ఎంత వేదన ప్రభు అనుభవించాడో, ఎంత బాధను ఆయన అనుభవించాడో, ఆయన శరీరమందు ఎంత శ్రమను ఆయన పడ్డాడో ఆయన పొందినటువంటి దెబ్బల చేత. పరిశుద్ధ గ్రంథములో ఆయన అంటాడు, యెషయా గ్రంథం 53:5 అంటాడు, అతడు పొందిన దెబ్బల చేత. ఏమన్నాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. ఆయన పొందినటువంటి గాయాల్లో నుండి కారినటువంటి రక్తం నన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఆయన పైన ముసుగు వేశాడు. ఆయన ముఖము పైన ముసుగు వేసి యేసు ప్రభు వారిని పిడుగుద్దులు గుద్దారు. యేసు ప్రభు వారిని పిడుగుద్దులు గుద్దితే ఈ నకుల్స్ ఉంటాయి కదా, ఈ నకుల్స్ 80 నకుల్స్ ఉన్నాయి ప్రభు యొక్క ముఖం పైన. నీ దోషశిక్ష అంతయు ఆయన అనుభవించాడు. నీకు రావలసినటువంటి దోషశిక్ష ఆయన తన శరీరం మీద అనుభవించాడు. చివరి రక్త బిందువు నీ కొరకు ఆయన కార్చినవాడిగా కనబడుతున్నా. ఆయన ఎంత చిత్రవద నీ కొరకు, నా కొరకు అనుభవించాడు. ప్రభువారు పొందినటువంటి శ్రమలను ఒక్కసారైనా నువ్వు తలపోసుకున్నావా? పౌలు గారు అంటారు, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన పొందినటువంటి శ్రమలలో కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవించుచున్నాను అంటాడు. ఆయన శరీరమందు కొదువైన వాటిని నా శరీరమందు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? నువ్వు ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈ క్షణమందు నీ జీవితం ఏ రీతిగా ఉంది? ప్రభువారు నీ కొరకు పొందినటువంటి శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను పాపిని, ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయి, నీ అమూల్యమైన రక్తము చేత నా పాపమంతా కడిగి శుద్ధీకరించు. అందుకే పరిశుద్ధ గ్రంథములు అంటాడు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు. మలాకి గ్రంథం 3:2 అంటాడు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాణ్ణి సబ్బు వంటివాడు అన్నాడు. నీ పాపమంతటిని కూడా ఆయన తన రక్తము చేత కడిగి శుద్ధీకరించు దేవుడు. అయితే నీవు ప్రభుని అడగాలి, ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధినిగా మార్చు ప్రభువా అని నువ్వు అడగలిగితే నీ పాపమంతా ఆయన కడిగి వేసి నేను పరిశుద్ధినిగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నా. తలలు వంచు, కళ్ళు మూసుకో, ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రార్థన చేసుకుందాం.